బోర్డు పెట్టినారు. లొకేషన్ అయితే ఇలా ఉంది. ఇక్కడ ఒక చిన్న షెడ్ లాంటిది వేసి దాంట్లో కూల్ డ్రింక్స్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ మందులు ఉన్నాయి. ప్రజెంట్ అయితే బోరా గూగుల్ దగ్గరికి వచ్చేసి లోపల ఉన్నాం ప్రజెంట్. అక్కడ రాళ్ళు ఇరికిచ్చినట్టున్నాయి, ఒకదాని మధ్యలో ఒకటి పెట్టినట్టు. కానీ కింద పడితే దాని కింద ఉన్న వాళ్ళు పప్పు అయిపోతారు. మెట్లు దిగుతూ ఉన్నాం. వాము లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంది. ఇక్కడికి వెళ్దాం ఫస్ట్. ఇక్కడ పైన చూసుకొని కిందికి వెళ్దాం. ఎంట్రెన్స్ అది మనం వచ్చింది, అది ఎంట్రెన్స్. లోపల ఇలా ఉంది. అందరు ఫోటోలు దిగుతున్నారు. వాము లైట్స్ పెట్టినారు అక్కడక్కడ. పైన అన్ని రాళ్ళు ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడికి నుంచి వస్తున్నారు. ఎంట్రెన్స్ అక్కడ ఉంది, అక్కడికి వెళ్దాం. మళ్ళీ కిందికి దిగుతున్న పైనుండి. అన్ని లైట్లు పెట్టినారు. ఇంతకుముందు పైకి అక్కడికి వెళ్ళాం. పైన అలా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఫోటోలు తీసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ వాటర్ పడుతున్నాయి పైనుండి. ఇక్కడ వాస్తవానికి లింగం అనుకుంటుంది. పైనుండి కరెక్ట్ ఇక్కడనే వాటర్ పడుతున్నాయి. పోయవలసిన అవసరం లేదు. చూసారా వాటర్ పడింది. ఇంకా వాటర్ బాటిల్ చెత్త చెదరం వేయకుండా ఇంకా బాగుంటుంది. మనది ఎక్కడికైనా చెడగొట్టేది ఎక్కువ ఉంటుంది కదా ఇండియాలో. మనం చూసేదానికంటే ఇబ్బంది పెట్టేది ఎక్కువ ఉంటుంది. పైన మొత్తం వాటర్ వస్తుంది. అక్కడ డైరెక్ట్ ఇక్కడనే పడుతున్నాయి.
అక్కడికి నుంచి వాటర్ పడుతున్నాయి, నేరుగా వచ్చి దీంట్లో పడుతున్నాయి. మీద ఎక్కడి నుండి పడుతుందని చూపించాడు. ఇందులోకి నడుచుకుంటూ పోవాలి. ఇదంతా వాటర్ పదన, ఇదంతా వంగి వంగి నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మొత్తం వాటర్ కారుతూ ఉన్నాయి, అసలు ఏం కనబడట్లేదు నాకైతే. ఓకే, మొత్తం చీకటి చీకటిగా ఉంది ఇక్కడ. ఇది ఫైనల్ అసలు ఎక్కడికో అర్థమైతలేదు, పోయేంతసేపు పోతూనే ఉంది. ఆ పైన కూడా ఒక తవ్వు ఉంది, ఆ పైనకి ఇక్కడికి ఏం వెళ్తున్నారు అసలు, ఇటేటికి ఏం చేస్తున్నారు అర్థమైతలేదు నాకు. అక్కడ చూడండి, అక్కడ కూడా పైన వాళ్ళు ఉన్నారు, మనుషులు ఉన్నారు అక్కడ. పైకి కూడా ఎక్కాలనుకుంటా మళ్ళీ నేను. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి ప్రజెంట్ అయితే కిందికి వచ్చిన. ఇక్కడికి లాస్ట్ ఎండ్ అయిపోయింది అనుకుంటా. వామ్మో, మొత్తం వాటర్ పడుతున్నాయి పైకి నుంచి, ఇక మడుగు పెట్టినాయి. ఇవన్నీ వాటరే. లొకేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి అబ్బా. లొకేషన్స్ అంటే లొకేషన్స్ ఇలా ఉండాలి. ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ దిగుతూ ఉన్నారు, ఎక్కడ చూసినా ఇది భయంకరంగా అసలు. చూడండి, ఆయన ఒక్కడో ఇట్లా ఉండాలి, కానీ దీంట్లో ఆడు గుండాకి చచ్చిపోతారు. మళ్ళీ రిసౌండింగ్ కూడా ఫుల్ వస్తుంది మనం మాట్లాడితే. అది చూడండి ఎట్లా ఉన్నాయి అంతా. ఆడెక్కడో అక్కడ మొత్తం ఇక్కడ ఈ ప్లేస్లో చూడండి ఎలా ఉన్నాయి. లోపల వస్తానికి ఇంతమంది ఉన్నాం కాబట్టి వచ్చినా కానీ ఒక్కనైతే కష్టమే నాకు తెలుసు వీడికి రావడం. ఎందుకతో వీడి కింది ఇబ్బంది ఎండ్ అయిపోయింది. చూడాలి మరి, మళ్ళీ ఇంకా లోపలికి వెళ్తున్నారు, మరి ఎక్కడికి ఉంటుందో ఏంటో తెలియదు. వేట పెట్టుకొని లోపలికి తీసుకెళ్తున్నాడు, మరి అది ఎక్కడికి వెళ్తారో నాకు కూడా కంటిన్యూ తెలియదు, కన్ఫర్మ్గా తెలియదు. ఓకే, ఇక్కడ నుండి ఇంకా లోపలికి కూడా ఉంది, ఇంత తిప్పి చూపిస్తా అన్నాడు. అమ్ము దారుణంగా ఉంది ఇక్కడ, లోపలికి ఇంకెళ్ళాలంట. 350 అడుగులు దాకా ఉన్నాయని చెప్పారు. ప్రజెంట్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ పడలేదు. చూడండి, మనలో నిర్వాహకం ఇట్లా ఉంటుంది, ఎక్కడెక్కడ పడేసినారు. మంచిగా ఇలాంటి మంచిగా ఉంచుకొని ఉంటే ఉండనివ్వరు. వాస్తవం ఇళ్ళకించి అడ్వెంచర్ కావుది. అమ్మో, వెళ్తున్నా, వస్తున్నా. అమ్మో, మామూలుగా లేదు. ఇక అన్న కలిసిండు, ఇక అందరం లోపలికి వెళ్తున్నాం. చెప్పులు కూడా ప్రజెంట్ లోకేష్ రైతుబడి, దాని ప్రజెంట్ అగ్రి ట్రావెల్ గా మారుదాం అనుకుంటున్నా. అగ్రికల్చర్ విత్ ట్రావెల్ రెండు. థ్యాంక్ యూ అన్న. ఏం పేరు అన్న? నాగేందర్ అన్న. అవునా? నా సిద్దిపేట. ఓకేనా? ఓకే, అగో అక్కడ పిలుస్తున్నారు అన్న వాళ్ళు. లోకేష్ రైతుబడి, ఎస్. ప్రజెంట్ ఇప్పుడు దాన్ని మార్చేస్తా తర్వాత. అమ్మా, ఇక్కడ చూసినారా ఎలా ఉందో. అన్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఆగిపోయారు. ఏమైందన్నా? నీకేమైందన్నా? పానీ. గబ్బిలాలు కూడా చూస్తున్నాం, లోపల గబ్బిలాలు కూడా ఉన్నాయి మనకు సోపతిగా. మా ఫ్రెండ్స్ అవి చూసినారా? అమ్మో,
ఓకే 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 చూసిన గబ్బిలాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అమ్మో ఇళ్ళకు వెళ్ళాలంటే కష్టంగా ఉంది. ఏమో ఎవరు వస్తారా నా వస్తున్నా నేను. రండి రండి పండి మీరు ఇది వదండి వస్తున్నా. అమ్మో వస్తున్నా వస్తున్నా. అమ్మో పోవడానికి కష్టంగా అంటే ఇంకా ఎవరు వస్తలేదు ఇంకా. ఓకే ఓకే పదండి నేను వస్తాను. ఇక్కడ చూసినారా ఎక్కడ పడితే ఒక్కడ ఇంత లోపలికి ఇంత కష్టంగా వచ్చినా దీంట్లో కూడా చూడండి అట్లా ఆగిపోయారు. దీంట్లో కూడా మన వాళ్ళు వాటర్ బాటిల్ తీసుకొచ్చి పడేస్తారు. మన వాళ్ళ నిర్వాహకం వల్ల ఉంటది. అమ్మా బుర్ర కేవ్స్ అంటే ఓన్లీ బయట చూసి బయట పోడు కాదు, లోపలికి వస్తే అర్థమవుతుంది ఇది ఏందనేది. గబ్బిలాలు మాత్రం పెద్దగానే ఉన్నాయి, చిన్నగా కూడా ఉన్నాయి. అదిగో అదిగో ఓకే ఓకే వస్తా వస్తా. ఇక్కడ మన గబ్బిలాలు చూస్తున్నట్టయితే వెళ్ళాడుతున్నాయి. ఇది మన ఫ్రెండ్స్ ఇక్కడ ప్రజెంట్ మా సోబత్ ఇవే ఉన్నాయి. అవునవును యూట్యూబ్లో ఇవ్వడానికి. ఓకే రాజు గారు, ఓకే రాజు గారు తప్పకుండా బయటకు పోయినాక మీతో ఫోటో దిగుదాం పండి. అమ్మా ఈసుంటుందంటే జాగ్రత్తగా ఉండాలి. నిజంగా ఈరోజు మంచి అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇది. అన్ని ఇట్టబోతుడు అంత ఇది వచ్చింది ఆయనకు. ఎలా వెళ్తున్నాడు అర్థం కావట్లేదు కానీ పరిస్థితి చాలా దారుణంగా. అడ్వెంచర్ రియల్ రియల్ సిద్దిపేట హైదరాబాద్ అబ్బాయి ఒడిశా. ఓకే మంచి అడ్వెంచర్ ఇదైతే రియల్గా చెప్తున్నా, మామూలు విషయం కాదు ఇది. మంచి ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ఏదైనా ఉంటే ఇది ఒకటని చెప్తా పక్క. ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తామో తెలియదు కానీ ప్రజెంట్ అయితే ఇదైతే మోకాలు మొత్తం ఇదిగో రాసుకపోయినాయి అన్నీ, మొత్తం మట్టి. ఇదిగో అందరు అక్కడ ఉన్నారు. అందుకే వెళ్ళడం అనేది నిజంగా చాలా భయంకరంగా అనిపించింది. అసలు లోపల శ్వాస కూడా ఆడలేదు సరిగ్గా. అంటే నా ఎక్స్పీరియన్స్ మాత్రం చెప్తున్నా, పక్కలది కాదు. ఇది ఇంకోటి ఉంది, ఇది ఎక్కడికి పోతుందో లేదు. అబ్బో ఇందులో కూడా గబ్బిలాలు బాగానే ఉన్నాయి. అమ్మో ఇందులో కట్టె బుగ్గలు, ఇదిగో సిగరెట్లు, ఇది మంచి ప్లేస్. కేసులో రాజు గాయుడే. ఓకే రాజు గారు సార్, ఇటువంటి గోల్లో మేము రోజుకి ఒక 2-3 గ్రూప్ 4-5 గ్రూప్ కూడా చూపిస్తాం సార్. చాలా అడ్వెంచర్ గా లైఫ్ లాంగ్ లో అంటే ఇది ఒక గుర్తును ఉండినట్టు గుర్తు ఉండిపోతుంది. ఇటువంటి గో మీరు సాహసం చేసి వచ్చి గైడ్ తీసుకొని చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా ట్రెక్కింగ్ కే కూడా ఉన్నాయి. ట్రెక్కింగ్ కే 3 గంటలు చూపిస్తాం, అది 1500 తీసుకుంటాం. అది దీని కింద నుంచి వెళ్ళాలి సార్. దీని కింద నుంచి 350 అడుగులు దిగి 650 అడుగులు ఎక్కితే ఇక్కడ నుంచి టికెట్ కౌంటర్ దగ్గర వెళ్తాం. అది కూడా చూపిస్తాము. అటువంటి గో చూడాలంటే గైడ్ కంపల్సరీ తీసుకోవాలి. एक्सपीरियंस बहुत बढ़िया है, जबरदस्त है। लग रहा है कि एडवेंचर कर रहा हूँ, किसी पहाड़ चढ़ रहा हूँ। वो बढ़िया अच्छा लगा। ठीक, रियल एक्सपीरियंस जबरदस्त। 10 out of 10 కదా 10 మార్కులు రావడం చూసినాం కదా. మళ్ళీ మనం పోవడం కూడా ట్రై చేద్దాం. ప్రజెంట్ ఇళ్ళకి ఇది మళ్ళీ పోవాలంటే భయం అవుతుంది. ఓన్లీ ఇక్కడికి అక్కడికి మాత్రమే చెప్పారు. మళ్ళీ రివర్స్ కూడా పోతున్నా ఒక్కనే. భలే ఉందబ్బా ఇది, నాకు మస్తు థ్రిల్లింగ్గా ఉంది నిజంగా. అయితే గబ్బిలాలంటే నాకు గుర్తుకొచ్చింది గుర్రం జాషువా గారిది ప్రజెంట్ ఒక చిన్న పద్యం అయితే గుర్తుకొస్తుంది. రాజు మరణించే ఒక తార రాలిపాయే, మరణించే ఒక తార గగనమెక్కి, రాజు జీవించు రాతి బొమ్మలయందు, సుఖవి జీవించు ప్రజల నాల్కలయందు. అబ్బా జర తట్టుకుంటూ వచ్చింది కానీ మొత్తం మీద
ఫినిష్ అయితే చేసిన. గబ్బిలం గుర్రం జాషువా గారు రాశారు పద్యం. ఇక్కడికించి ఇంకా కష్టంగా మారిపోతుంది చూడండి. ఇదంతా గబ్బిలాలు పడుకునే స్థలం ఇది. ఇది చూడండి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది. ఇళ్ళకించి పట్టడానికి కూడా ఇట్లుంది పరిస్థితి. పట్టుకోవడానికి కూడా అసలు ఏం ఎట్లా. అందుకనే పైకి మాత్రం కావాలి మబ్బు కదా, అందుకని రివర్స్ వెళ్తున్నా. వామ్మో, అందరూ ఒకే సైడ్ ఆలోచిస్తే మనం రెండు సైడ్ ఆలోచిస్తాం కదా, దానికి తగ్గ ప్రతిఫలం. టూరిస్ట్ వచ్చినాడు మళ్ళీ, ఇంకా వేరే టూరిస్ట్ అయినా. మనమైతే రాజుగారి దగ్గర పోయినాం. ఏం పేరు అన్న? పేరు నా పేరు సోమేశ్వరరావు. సోమేశ్వరరావు గారు, ఓకే. మీరు ట్రైడ్ అయ్యారా అండి? అవునండి. ఓకే. వస్తున్నారు పిల్లలు పెద్దలందరూ కలిపి వస్తున్నారు. ఇది వేరే తవ్వ, ఇది వేరే తవ్వ ఉంది. ఇది టూర్ సైడ్లో ఉంది తవ్వ. ఇండ్ల నుండి కూడా రావచ్చు. పైకి ఇట్లా ఉంది. ఊళ్ళోకి వస్తే పక్క దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకా అండర్ గ్రౌండ్ నుండి 1500 అంట. గైడ్ కూడా ఇస్తారా మీకు. ఇక్కడికి నుంచి వస్తే టికెట్ కౌంటర్ దగ్గరికి ఇంచుమించు ఒక కిలోమీటర్ దాకా ఉందా అది. దీని కిందికి నుంచి 1500 అంట. 1 కిలోమీటర్ వరకు అండర్ గ్రౌండ్ నుంచి తీసుకెళ్తారంట అన్న మన సోమేశ్వరరావు గారు చెప్పారు. సోమేశ్వర్ గారు గాలి ఆడతలేదు. ఇలా ఉంది పరిస్థితి.